नृत्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। స్వామి వారి చేత భక్త శబరిగా అనుగ్రహించబడిన ఒక్కవ గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఎంతోమంది భక్తులు అవ గురించి స్వామివారిలా అనేవారని మనకు చెప్పారు. మాకాని వెంకట్రావు గారు, మన్నవరపు జయలక్ష్మి, నంబూరు రవణమ్మ, కోటితీర్థంలో ఉన్న గోపాలయ్య, ఇలా ఎందరో స్వామివారు అవను శబరి అనేవారని, అక్కడ కులాలు కాదు గుణాలే ముఖ్యమని మరోసారి స్వామివారు చెప్పింది రుజువైంది. ఉక్కేవను కూడా ఉక్కేవ ఫస్ట్ సాంగ్ కాడ రాకముందు నేను ఉన్నాను సార్ సాంగ్ కాడ. ఉక్కేవ శరీరం అంతా ఎంత ఇదిగా ఉన్నిందంటే చిన్నగా కాదు అంత విధంగా ఉన్నప్పుడు నేను కూడా బలిసి అట్ట అనిపించే చిన్నదాన్ని కదా. అట్టబ్బాయి అన్న వాళ్ళే ఉన్నది మనిషి, వాళ్ళందరూ వద్దు నీచు కారిపోతాము. ఇప్పుడు శరీరం అంతా బద్దలుగా పగిలి నీసు కారుతా ఉంటే అందరూ నేను సాంగ్ కాడుండేవాళ్ళు. స్వామి మనకెందుకు స్వామి ఇదే ఈయన పెట్టుకొని 10 మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం స్వామి అంటే అయ్యో ఆమె శబరయ్యా భక్త శబరయ్యా నేను స్వామి. మన ఆత్మీయమైనటువంటి స్వామి భక్తులు చాలామంది ఆమెను శబరిగా చెప్పారు. స్వామి కూడా చెప్పారట. రామాయణంలో శబరి ఎంత ఉత్తమురాలో, ప్రేమైక స్వరూప మూర్తియో, స్వామి భక్తుల్లో ఒక్కెవ కూడా అటువంటి స్త్రీమూర్తిగా స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎంతకాలం జీవించామని కాదు, ఎట్లా జీవించామని. ఆ దృష్టితో చూస్తే ఒక్కెవ ఎప్పుడూ గొప్ప ఉన్నత స్థానాన్ని అలంకరించే భక్తుల హృదయాల్లో ఉంటుంది. ఆమె అందరిలో కూర్చోకుండా కొంచెం దూరంగా ఉండేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి వల్ల ఆమె దూరంగా ఉన్నా కూడా స్వామివారు ఆమెను పిలిచి అన్నం పెట్టండయ్యా అనేది ఆమెను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారని కూడా తెలిసింది. స్వామిని వదిలి ఉండలేక ఎంతో అల్లాడిపోయేదని కూడా ఈ మన్నవరపు జయలక్ష్మి ద్వారా తెలిసింది. ఒకసారి స్వామివారు రాజపద్మాపురం వెళ్ళేటప్పుడు ఈ ఒక్కెవ్వ ఇనుకుర్తిలో ఉండటం జరిగింది. అప్పుడు స్వామి ఒకటే కళ్ళనీళ్ళు పెడుతూ ఉంటే వాళ్ళ పొలంలోకి తీసుకెళ్ళి వాళ్ళతో కొంచెంసేపు ఉంచుకున్నప్పుడు అక్కడ ఒక దూది చూసి ఆమె బహుశా జిల్లేడు దూది అయి ఉండొచ్చు, చాలా మెత్తగా ఉండేదని దాన్ని ఒక చిన్న దిండు కుట్టి స్వామివారు తిరిగి వచ్చేటప్పటికి సమర్పిస్తే ఎంతోమంది ఇచ్చినవి కూడా స్వామివారు వీళ్ళ ముందరే గుండంలో వేయటం చూసిన వీళ్ళు ఒక్కెవ్వ ఇచ్చింది స్వీకరించారని కూడా వీరి ద్వారా తెలిసింది. అందరికి నేను ఉండి అందరికి వడ్డించిందని నేను వచ్చి పోతుంటే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎవరు రూపాయి ఇచ్చిన ఒక్కేవ తీసుకునేదిలే. నన్ను బస్సు దాకా వచ్చి ఎక్కిస్తే 10 రూపాయల కాగితం నేను ఇచ్చేదానికి. నాయన నువ్వు బిడ్డల కళ్ళు దాన్ని వద్దంటే అవ ఏదైనా తీసుకొని నోట్లో వేసుకోమంటే నాయన నువ్వు ఇచ్చిన డబ్బు నేను తినకుండా ఉంటాను. ఆమె మహాతల్లి స్వామి ఒకసారి కంచికి అర్జెంటుగా ప్రయాణం అవ్వాల్సి వచ్చి పోతా అవ్వను మాత్రం మా ఇంట్లో వదిలేసి నన్ను అవ్వని వాళ్ళు వెళ్ళిపోతే పొయ్యిని తాంచి ఒకటే ఏడుపు. ఏమంటే స్వామి చూడండి నేను నీళ్ళు తాగలేనమ్మా, స్వామిని చూడండి నేను బోధనేదిలే తినలేనమ్మా అనేది. అవ్వ నేను ఉండలేదా మన ఇద్దరం తిన్నాము అంటే నేను ఎట్ట తినేనమ్మా ఆయన చూడండి అనేది. నువ్వు అన్నం తిను మన ఇద్దరం దూది కోసుకున్నాము అట్ట అన్నం గమ్ము అయిపోద్దని అమ్మ ఏం చెప్పాడంటే అమ్మ మీరిద్దరు దూది పోయింది అమ్మ స్వామికి వచ్చేళ్ళకి అన్నం పెడతానంటే ఇద్దరం స్నానం చేసేది అన్నం తినేది పోయేది. పూలుగా ఉండేది గిడ్డి పూతలు మెత్తంగా. అది దూసి ఆయన 7 రోజులకు వచ్చేళ్ళకి ఇంత సంచి నిండా ఇద్దరం చేసినాం. అది దూది కుట్టి ఆయనకి పొరిపేసినాం స్వామికి. ఎవరైనా ఏ వస్తువు తీసుకొచ్చి పెట్టినా అబ్బో వద్దయో అనేది. టెంకాయ గుట్టినా కూడా గుణం లేమనేది, ఏ వస్తువు తెచ్చినా గుణం లేమనేది. అవ్వ ఒక్కెవ ఆమె
స్వామి యొక్క సాన్నిధ్యానికి ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే స్వామి తెలిసిన వాళ్లకు ఒకెవ్వ చాలామందికి దాదాపుగా తెలుసు. ఆమె కులం గురించి, ఆమె జీవనం గురించి, ఇతర విషయాలు ఏవి ఎవ్వరికీ ప్రస్తావన కాదు. ఎందుకంటే ఒకటి, అది స్వామి సాన్నిధ్యం. 2, అవ్వ మంచితనం. ఆమె ఎంత శుద్ధంగా ఉండేదంటే ఆవిడ ఎప్పుడూ శుద్ధంగా కడిగిన ముత్యంలాగా ఉండేది. మరి అంత శుద్ధంగా, అంత నిర్మలంగా, అంత పవిత్రంగా, అంత ఎప్పుడూ ఒక ఆశ్రమంలో ఎలా ఉండాలో అలా ఉన్న పవిత్రురాలు అవ్వ, ఓకేవ్వ. అందుకని అందరి చేత వాళ్ళ అభిమానానికి పాత్రమైన తల్లి ఆవిడ. తను వీలైనంత వరకు శ్రమిస్తుంది, వీలైనంత వరకు సహాయం చేస్తుంది, తన అవగాహనతో తను జీవిస్తుంది. ఎవరితో ఆమెకి వివాదం లేదు, విభేదం లేదు, అన్ని సంవత్సరాలున్నా. అటువంటి స్త్రీమూర్తి ఆవిడ. అంటే స్వామి సాన్నిధ్యానికి ఉదాహరణగా మనం గన చూస్తే వ్యక్తిత్వాలలో వచ్చే గొప్ప మార్పుని అవ్వలో చూడవచ్చు. అటువంటి ఆమె ఒకేవ. గొలగమూడిలో ఉండే తూపిలి పిచ్చమ్మ తన జీవితం అంతా తులసవ్వ ద్వారా స్వామి దగ్గరికి ఎలా చేరింది మనం గతంలో చెప్పుకొనున్నాము. అసలు మొదట ఆమె ఆశ్రమానికి చేరడానికే ఈ ఒకేవ కారణమని ఆమె చెప్పింది. అంటే ఒకేవ ఊర్లోకి వెళ్ళి ఏదైనా ఆకుకూరలో పాలో ఏదో ఒకటి తీసుకురావడానికి ఊర్లోకి వెళ్ళేది. ఆ విధంగా ఊర్లోకి వెళ్ళడం ద్వారా ఈ చాకలోళ్ళ పిచ్చమ్మ ఒక 5-6 మంది బిడ్డలతో సరైన తిండి లేకుండా చాలా కష్టాలు పడుతుందని తులసవ్వతో చెప్పటం, అప్పుడు తులసవ్వ ఆమెను పిలిపించటం, ఆ విధంగా తాను స్వామి దగ్గరికి చేరిన విషయాలు మనకు తెలియవచ్చాయి. అప్పుడు తులసవ్వ ఏమిని కొంచెం దగ్గరగా ఇళ్ళేసుకొని ఉంటే ఆశ్రమంలో ఏ ఆహారం మిగిలినా ఆ బిడ్డలకి వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది, నువ్వు దగ్గరలో ఉండమని చెప్పినప్పుడు ఇళ్ళు నిర్మించుకుంటారు. అప్పుడు ఆ ఇంట్లో ఈ ఒక్కమ్మ పోయి ఒకరోజు మధ్యాహ్నం కొంతసేపు పడుకొని వచ్చినప్పుడు తనకేదో చెడ్డకాలు వచ్చిందని స్వామివారు వచ్చి ఒక్కసారి ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ బిడ్డలు తల్లి వాళ్ళు వస్తే వాళ్ళకి మేలుగా ఉంటుందని ఆమె అనుకోవటం. ఆమె అనుకున్న క్షణం నుంచే స్వామివారు అయ్యా కొత్త ఇంట్లోకి పోవాలా అని అడగటం. ఈ సేవకులు స్వామివారు అప్పుడు డోలీలో తీసుకెళ్ళాలి కాబట్టి ఆ వీధిలోకి ఈ వీధిలో తీసుకెళ్తుంటే ఎక్కడికయ్యా ఇటు వెళ్తున్నారు, ఇటు బండి అని స్వామి దారి చూపించి ఇక్కడే ఆపండి అని పిచ్చమ్మ ఇంటికి వెళ్ళారని, ఆ విధంగా స్వామివారు తను అనుగ్రహించిన విషయం కూడా పిచ్చమ్మ ద్వారా తెలిసింది. చిరంజీవి సౌభాగ్యవతి అయిన పిచ్చమ్మ గారిని హృదయపూర్వకంగా మనం ఆ మాట వింటాం. మీరు కూడా శ్రద్ధగా వినండి. ఊళ్ళో ఉండేము. ఇక్కడ అదే అంతా ఆస్తిపాస్తి అంతా అయిపోయి ఏమీ లేకుండా పిల్లలకి అన్నానికి దడుసులు ఇబ్బంది పడతా ఉండేది. ఎక్కువ ఊళ్ళో పాలకు వచ్చేది. పాలకు వస్తే రోజు అవ్వ చూస్తుండేది. మాకు ఒక బర్రెనింది, పాలు ఇచ్చేది. పాలకు వచ్చేది అవ్వ. పాలకు వచ్చి రోజు చూస్తూ వచ్చేది. అవ్వకు చెప్పిందంట తులసి అవ్వకి, ఆమె ఈ ప్రకారం ఇబ్బంది పడుతుంటుంది, ఆయన తాగుతాడు, తలకు పోసుకుంటాడు, పిల్లలకి అన్నం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే అవ్వ కాడికి గుడ్డలకు వచ్చింది మొదలుకొని బాగా స్వామి తెలుసు. ఆమెకి గుడ్డలు ఎత్తుకొని పోయి ఉతికిస్తే అవ్వ ఒక అర్ధసేరు బియ్యం ఇస్తే వండుకొని తినేవాళ్ళం. ఓ పాలకు వస్తా కూడా టిఫిన్లో తీసుకొచ్చి బియ్యం ఇచ్చేది నాకు. అవ్వ నువ్వెందుకు నువ్వు బియ్యం నాకు తెచ్చిస్తుంటావు సైగ్గాను అంటే, వండుకొని తినమ్మా, రేపు నుంచి అవ్వ గుడ్డలు ఉతుకొని రమ్మంది నిన్ను అనేది. అది మొదలుకొని అవ్వ కాడకు వచ్చేది. అవ్వ గుడ్డలు 2 రేకులు ఆ రేకులు బిండిచ్చి పోతా ఉంటే ఏరోని బియ్యం కానీ ఏదో కూరగాయ ఉంటే కూరగాయో లేకపోతే మిరపకాయ చింతపండు ఏదో ఆమె చేతిలో ఉంటే పెట్టేది. అట్టా చేస్తా అలవాటైపోయి వచ్చినప్పుడల్లా ఎవరన్నా సంతర్పణ చేసుకున్నా మా సాకల దానికి 6 ఆడపిల్లకాయలు అన్నం పెట్టమనేది అవ్వ. అన్నం పెట్టించేది, అన్నీ చేసేది. ఉండంగా అవ్వ ఏం చేసిందంటే, నువ్వు ఆడొద్దు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండు, గుట్టలు ఉతుక్కుంటా పిల్లకాయని బతికించుకోవచ్చు అని చెప్పింది. సరేనని చెప్పి చోటు నాకు ఇక్కడ యానా దగ్గర అడిగి తీసుకోమనేది. ఎవరు ఇస్తారవ్వా చోటు అంటే,
ఇప్పుడు నేనుండే చోటే ఉండింది అప్పుడు. అవ్వ చెప్పింది, ఆ చోటు అడుగుపో కరుణని ఇస్తాడు, స్వామికి దండం పెట్టుకున్నాం, స్వామికి దండం పెట్టుకొని పోయి అడుగుపో, ఏడు ఇల్లు వేసుకొని ఉండేవంటే ఏడు చేసుకొని అన్నం ఎత్తుకుపోయి పిల్లకాయలకు పెట్టుకుందు అని చెప్పింది. సరేనని పోయి అవ్వ మాట కాదనకుండా స్వామికాడ దండం పెట్టుకొని పోయి అడిగితే ఆయన చాలాసేపు ఆలోచించి, నువ్వు ఎప్పుడు రాకుండా ఉంటావు, వచ్చావు, ఏం పని మీద వచ్చావమ్మా అన్నాడు. ఇట్టటి సంగతి స్వామి, నాకు ఊళ్ళో ఆయన ఇంటికాడ ఉండడు, మాకు ఇట్ట ఇబ్బందిగా ఉంది అన్నానికి తెలుసులు. అవ్వేంటి ఇక్కడ ఏదైనా జానడు చోటు గుడిసేసుకొని ఉండే అన్నం ఎత్తుకు పెట్టుకుంది అన్నది. కూర్చొని ఉంటే ఆయన పూజ అయిపోయినానికి వచ్చాడు. వచ్చి ఇంట్లో నుంచి వచ్చి, సరమ్మా నీకు ఈ చోట్లో ఇల్లు వేసుకో, పలానా రోజు బాగుంది ఇల్లు వేసుకోమని చెప్పాడు. అది వచ్చి అవ్వకు చెప్తే భీష్మ ఏకాదశిలో చేసుకోమని అవ్వతో అంటే సాకుల వాళ్ళ ఇంటికి రాళ్ళే అనింది. సరేలే అని గమ్మనండి. ఆ పందిట్లో నేను సాకరేపు ఉండాను. ఆ పందిట్లో ఒక పొణుకొని ఉందంట. పొణుకునేది చల్లంగా ఉంటే వచ్చి పొణుకునేది. పొణుకోనంటే ఏదో ఒక పెద్ద బర్రి మాదిరిగా ఇల్లంతా రాసుకుంటుందంట. ఆమెనుకుందంట, ఇక్కడ నిజమేదో ఏదో దోషం ఉంది, ఆ టెంకాయలన్నీ గుణాలు వేసుకొని మొగుచుకున్నా. ఆ రోజు మళ్ళీ సాకరేకి వెళ్ళిపోయాం. పోతే అది మొదలుకొని స్వామి పోవాలి అనేది, అంటే వాళ్ళు తీసుకురాలా. బాగా పబ్లిక్గా కూడా చెప్పాడంట, పలాని కొత్త ఇంట్లోకి పోవాలని. అయినా వాళ్ళు తీసుకురాలా. అట్ట తిప్పి ఇట తిప్పి అన్న దగ్గరలో తిప్పి 3 గంటలు ఇదే టైం, ఇంకా ముందుగానే నేను సాకరే నుంచి వచ్చే టయానికి ఇట్టు పోదామన్నా అంట. అట్ట తీసుకొని పోయారు, మళ్ళీ అట్ట తీసుకొచ్చారు. మా ఇంటికి సరిగ్గా ఇట్ట పదయ్యా అన్న అంట. వచ్చేసి ఉన్నారు. పూరుపులు ఎత్తుకొని పోయి స్వామిని పందిట్లో బండేసి ఉంటారు. నేను తాళం వేసుకొని పోయిండేనా, పందిట్లో బండేసి ఉండారు. అందరూ చాలా మంది ఉండారు. మళ్ళీ నేను అప్పుడే సాకరే నుంచి వచ్చి ఒళ్ళగుడ్లే అక్కడ వేసేసి పోతే, అవ్వ అంటే నువ్వు అడిగావు కదా, నేను ఆ మాట అన్నాను, నీ మాటే చెల్లెంది పో, స్వామి పోయి ఉండాడు ఇంటికి అన్నది. స్వామితో ఆమెకుండే ఆత్మీయత ఎంత గొప్పదంటే, 100 జన్మలను తుడిచేసి పునర్జన్మ రహితమైన అమృత పదాన్ని వ్రాయించుకున్న స్వామి ప్రమాణపత్రాలకే అదొక ఆణిముత్యము, మేలి సత్యము. అవ్వ పొందినటువంటి అపురూపమైన ఒక వరం. అందుకని ఒక్కెమ్మకిక జన్మ లేదు. అవును, ఉండదు. ఎందుకని? ఆ ఋషీశ్వరుడు, ఆ నిరతాగ్నిహోత్ర పరాయణుడు, ఆ ఆధునిక నారాయణుడు, భక్తజన ఆర్తత్రాణ పరాయణుడు అయిన వెంకయ్య స్వామి నడిచిన నారాయణుడై చేసిన వాగ్దానం అది. ఏ కాలంలో అయినా ఈ భారతదేశంలో మహాత్ములు ఉద్భవిస్తుంటారు. వాళ్ళు తమ కోసం, లోకహితం కోసం ఎప్పుడూ శ్రమిస్తుంటారు. అటువంటి వారిలో అగ్రశ్రేణికి చెందిన అవధూతమూర్తి వెంకయ్యస్వామి. కనుక మీరందరూ వెళ్ళి వారిని దర్శించుకొని ఆయన అనుగ్రహానికి, కృపకు పాత్రం అవుదాం మనమందరం అని ప్రోత్సహించిన పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు దేహం విడిచి నిన్నటికి 35 సంవత్సరాలైంది. ఆయన ప్రతి వారిని తన పరిచయ పరిధిలోకి వచ్చిన వారిని అందరినీ వెంకయ్యస్వామిని దర్శించమని, ఆయన దగ్గరికి వెళ్ళి సేవించుకోమని ప్రతి వారిని ప్రోత్సహించారు ఆయన. ఆ విధంగా ఆయనను తాను గుర్తించి లోకానికి తెలియచెప్పిన మాస్టారి ఘనమైనటువంటి వారి దృష్టికి, మాస్టారి యొక్క దివ్య పాదార విందాలకు మనము నమస్సుమాంజలి ఘటిస్తాం. మాస్టర్ వంటి వాళ్ళు చెబితేనే ప్రపంచానికి మహాత్ముల గురించి తెలుస్తుంది. ఆ విధంగా వారి ద్వారా ఎందరో మహనీయులు తెలిశారు. వారిలో అతి ప్రశస్తమైన వారు మన వెంకయ్యస్వామి వారు. ఆ విధంగా మానవాళికి ఒక మహితోపదేశం అందినట్లయింది. స్వామి భక్తులలో ఎప్పటికీ ఒక తనదైన ప్రత్యేకత కలిగిన భక్తమూర్తి ఒక్కవ. ఆమె గురించి ఇంకా చెప్పుకోవటం మన అదృష్టం. ఇంకా సత్సంగం కొనసాగించుకుందాం.